అనకాపల్లిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన. ఎన్టీఆర్ స్టేడియాన్ని రంగుల మేళవింపుగా మార్చిన ఈ శకటాలు ప్రభుత్వ పథకాలు, ప్రజాసేవ, అభివృద్ధి దిశను ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపించాయి. విద్యాశాఖ శకటంలో పాఠశాల విద్యా అభివృద్ధి, నూతన బోధనా విధానాలను ప్రతిబింబించగా, అగ్నిమాపక శాఖ శకటంలో అత్యవసర సేవలు, ప్రమాదాల సమయంలో తీసుకునే చర్యలను ప్రత్యక్షంగా చూపించారు. వైద్య శాఖ శకటంలో ప్రభుత్వ వైద్య సేవలు, ప్రజారోగ్యంపై అవగాహన కల్పించే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డోక్రా సంఘాల శకటాలు గిరిజన కళలు, హస్తకళల ప్రాముఖ్యతను చాటుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి శకటం వెనుక ఉన్న సందేశం దేశాభివృద్ధిలో ప్రతి శాఖ పాత్ర ఎంత ముఖ్యమో ప్రజలకు గుర్తు చేసింది. దేశ గర్వాన్ని, ప్రజాసేవను, అభివృద్ధి సంకల్పాన్ని ఒకే వేదికపై చూపించిన ఈ శకటాల ప్రదర్శన అనకాపల్లి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మరింత ఘనతను తీసుకొచ్చింది. వారి యొక్క జీవనోపాధి అభివృద్ధి కొరకు ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళ, ఒక వ్యాపారం మరియు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం వారికి అవసరమగు రుణాలను బ్యాంకులు, శ్రీనిధి మరియు ఎస్సీ ఎస్టీలకు ఉన్నత పథకాల ద్వారా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల వరకు వినియోగించుకోవడం జరిగింది. ఇలా ఒక ప్రాణాన్ని కాపాడగలరు అనే ధైర్యం ప్రతి పౌరునిలో పెంపొందుతోంది. ప్రభుత్వం మీతో ఉంది, చట్టం మీతో ఉంది, మీకు రక్షణ ఇస్తుంది. రన్వీ స్కీమ్, హిట్ అండ్ రన్ స్కీమ్ బాధితులకు భరోసా ఇస్తుంది. మన లక్ష్యం ఒక్కటే, రోడ్లు కేవలం ప్రయాణానికి కాదు, ప్రాణాలకు భద్రతగా మారాలి. సార్ కానీ మా పొదుపులు అప్పులు కొంచెం మా బుక్లో ఉన్న లెక్క ఒకలా ఉంది సార్, వాళ్ళ లీటర్లు చెప్పిన లెక్క ఒకలా ఉంది సార్. మీరు కొంచెం అది వివరించి చెప్తారని మేము మీకు చెప్పడం జరిగింది సార్. మీ యొక్క పొదుపు నెలలు, అప్పు నెలలు తేడా అవ్వట్లేదు. అవును సార్. అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటం ముందుకు కదిలి వస్తుంది. లింగ ఎంపికను నిలిపివేసి బాలికలను రక్షించడం మనందరి కర్తవ్యం.